ప్రజలును చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారని చెప్పేసి మీరు ప్రశ్నలో అడగడం జరిగింది. అవును. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో పెట్టుకొని ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది. నేను నమ్మినటువంటి మేనిఫెస్టో నాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పేసి అనడం జరిగింది. అవును. దాని ప్రకారంగానే 129 సార్లు బటన్లు నొక్కి 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ డీబీటీ ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేకోకుండా చేశారు. మరి ఇక్కడ నిజంగా ఆయన ఇచ్చినటువంటి పథకాలు కానీ ప్రజలు లబ్ధి పొంది ఉంటే మరి వారి యొక్క ప్రేమను ఎందుకు పొందలేకపోయారు? అంటే ప్రజలను వంచింది జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని వంచిండేది ప్రజల? అంటే ప్రజలనే బ్లేమ్ చేసేటి కాటికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేది ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఇకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది. ఆనాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎద్దేవా చేయడం జరిగింది బస్సు యాత్ర చేస్తూ. ఎలా ఇస్తారు అని చెప్పేసి, అంటే ఆల్రెడీ నేను 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాను అనగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నేను 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన భారం వేశాను. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 హామీలు ఈ విధంగా చేస్తాడని చెప్పేసి ఒక అనుమానంతో ఊదరగొట్టడం జరిగింది.